హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్లో ఇంతవరకు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి 18 ఏళ్ళు అవుతుంది ఇంతవరకు. సో ఇంతవరకు జరగని ఒక అద్భుతం అయితే ఈ ఐపీఎల్లో జరగబోతుంది. ఏంటంటే అన్ని టీమ్స్కి కెప్టెన్స్ మన ఇండియన్సే ఉన్నారు. అసలుకి ఎప్పుడు మిస్ అవుతుంది. ఎవరో ఒకరో ఇద్దరు వేరే టీమ్స్కి అయితే కెప్టెన్స్ ఉంటున్నారు. ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ ఎవరెవరు కెప్టెన్స్ అయితే ఉంటున్నారు. కానీ ఈసారి మాత్రం ప్రతి టీంకి అయితే మన ఇండియన్ ప్లేయర్సే కెప్టెన్గా అయితే ఈ ఐపీఎల్ అయితే ఉన్నారు. ఇదైతే నిజంగా అయితే ఒక వండర్ అసలుకి. ఎందుకంటే స్టార్టింగ్లో కొంతమంది వేరే దేశం ప్లేయర్స్ అయితే ఇంజూర్ అయిన కారణంగా అయితే కొన్ని టీమ్స్కి అయితే మన ఇండియా క్యాప్టెన్స్ అయితే తీసుకున్నారు. సో ఇది మ్యాచెస్ సిరీస్ కంటిన్యూ ఎండింగ్ వరకు ఉంటుందా, లేకపోతే మధ్యలో ఆ ప్లేయర్స్ ఇంజూర్ అయ్యి బయటకి వస్తే మళ్ళీ వాళ్ళే క్యాప్టెన్స్ ఉంటారు అనేది అయితే కొన్ని మ్యాచెస్ జరిగినాకైతే మనకు తెలిసింది. సో అంతవరకు మన టీంకి మన ప్లేయర్సే మన క్యాప్టెన్స్కి అయితే ఉంటున్నారు. సో ఇదైతే 18 ఏళ్ళ తర్వాత అయితే ఈ కెప్టెన్స్ అందరూ కలవడం అంటే, అది ఇండియన్సే ఉండడం అంటే టీమ్స్కి అయితే నిజంగా గ్రేట్. అసలుకి ఇదైతే ఒక వండర్. ఐపీఎల్లో ఫస్ట్ టైం ఇన్నేళ్ళకి జరిగిందంటే ఇది మామూలు మ్యాటర్ కాదు. ఇదైతే వండరే అని చెప్పుకోవాలి. చూద్దాం ఐపీఎల్లో టీమ్ ఉండే ఏ ఇండియన్ క్యాప్టెన్ ఈసారి కప్పు గెలిపిస్తాడో, కొత్తగా ఎవరన్నా ఫస్ట్ టైం కప్పు ఎత్తుతారో, లేకపోతే ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఇంకో కప్పు కొడతారో మనకి ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అయితే ఎండింగ్లో మనకి తెలిసిపోతుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.